హాయ్ అండి, ఈరోజు మనం ఒక సినిమా యాక్టర్ సుబ్బారావు గారని సార్ని ఆల్రెడీ మనకి ఒకసారి స్టూడియోకి వచ్చి మన స్వీట్ మెమరీస్ అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి సార్ని కలుద్దామని చెప్పేసి సార్కి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాము. రండి, సార్ హౌస్ ఎలా ఉందో, సార్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూద్దాము. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, కూర్చోండమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నానమ్మా. మీకు ఒకసారి సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చేసినాం సార్. ఎలా ఉన్నారు ఏంటి అనేసి మీ హౌస్ చూపిస్తారా సార్? ఏమమ్మా, మీ హౌస్ చూపిస్తారా సార్? తప్పకుండా. మీ హౌస్ చాలా బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా. చాలా చాలా బాగుంది మీ హౌస్. మీ దేవుని ఫోటోలు ఏదో భగవంతుని దైవాలు ఇలాగే కాలక్షేపం చేస్తున్నాను. ఏదో చాలా కాలం సినిమా ఇండస్ట్రీలోను దాంట్లోనూ ఉండి వచ్చానన్నమాట. నాకు మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఆ జనరేషన్ లో 50 సంవత్సరాల కిందటనే మీకు సినిమాలో చేయాలా అనే ఇంటెన్షన్, అంటే మీ పేరెంట్స్ మోటివేషనా లేకపోతే మీకు ఆ ఇంట్రెస్ట్ వల్ల అలా వచ్చేసారా? నేను హైదరాబాదు అట్లనే నాగేశ్వరరావు గారిని చూడడానికని వచ్చానమ్మా. అప్పుడు ఇక్కడే బంజారా హిల్స్ లో వాళ్ళ ఇల్లు ఉండేది, ఎదురుగుండా పక్కనే పెట్రోల్ బంక్ అది ఉండేది. వారిని చూడడానికి 3 రోజులు పట్టింది. వాళ్ళు ఉదయం వెళ్ళిపోయేవారు, ఆయన ఉదయం వెళ్ళిపోయి ఎప్పుడో రాత్రికి వచ్చేవారు. అప్పుడు ఒకసారి నాగార్జున బాబు గారు వాళ్ళ అన్నయ్య గారు అక్కడ చెట్టు దగ్గర ఉన్నారు. నేను వెళ్ళి ఏమండి నాగేశ్వరరావు గారిని చూడడానికని వచ్చాను, ఇక్కడ మా నాన్నగారేనండి, వాళ్ళు ఉదయం వెళ్ళిపోతూ ఉంటారు, ఆదివారం నాడు ఖాళీగా ఉంటారు అని చెప్పంటే సరే కదా అని చెప్పి వారిని చూడాలి, ఎలాగా చేయాలి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు రామారావు గారు చాలా మంచి నటులు. మనకి తెలియదే ఉంది, ఏ పాత్రకైనా సరే. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు దేవదాస్ ఏంటి, మోగ మనసులు ఏంటి, ప్రేమ్ నగర్, ఇవన్నీ చూసి వారి స్టైలు అవి. నేను నాటకాలు వేసేవాడిని, మామూలుగా నాటకాలు వేసి అక్కినే నాగేశ్వరరావు గారు ఇలా ఇవన్నీ చేస్తుంటే నన్ను అందరూ కూడా కాలేజీలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు సినిమాల్లో ప్రయత్నం ఎందుకు చేయకూడదు, నాటకాల్లో మంచిగా చేస్తున్నావు కదా, కాబట్టి ఎలాగైనా సరే ఒకసారి ప్రయత్నం చేసి చూడంటే నేనన్నాను సినిమాల్లో అవకాశం రావడం అన్నది చాలా కష్టమైన పని. ఎంతో మంది మెడ్రాస్ లో ఇప్పటికీ అలా తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ అంటే ఇక్కడ మా అక్కయ్య గారు వాళ్ళంతా ఉండేవారు, నాకు ఇక్కడ మంచి ఇది ఉండేది. దాని మూలన ఏదో ఒకసారి వచ్చి ప్రయత్నం చేద్దాంలే అనుకున్నాను. ఆ టైంలోనే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావడం జరిగేది హైదరాబాద్కి. అప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియో కట్టే టైంలో అక్కినే నాగేశ్వరరావు గారు ఫస్ట్ పిక్చర్ సెక్రటరీ ఆ ఓపెనింగ్కి వెళ్ళాను. అప్పుడు ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ వచ్చారు. సెక్రటరీ ఫస్ట్ పిక్చర్ జరుగుతున్నప్పుడు వెళ్ళి ఆ సినిమాలో కూడా చిన్న వేషం వేశాను ఏదో సరదాగా. ఏదో సినిమా థియేటర్లో ఆ శాంతి టాకీస్ షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. నేను, రామాయణ గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, నాగేశ్వరరావు గారు పక్కన కూర్చుని అదృష్టం. అసలు వారు చూడడానికైనా వచ్చిన నేను, వారి పక్కన ఒక పక్కన వాణిశ్రీ గారు, ఒక పక్కన నాగేశ్వరరావు గారు, ఆ పక్కన నేను, అలా కూర్చుని వారి పక్కన కూర్చోవడమే ఒక పెద్ద అదృష్టం అనుకున్నా. అక్కడ ఒక చిన్నగా నటించడం, ఆ తర్వాత ఒక సాంగ్ రావడం, మేము అందరం మళ్ళీ ఆ తర్వాత థియేటర్ నుంచి నడుచుకుంటూ రావడం, ఇదంతా జరిగిందనమాట. అబ్బో ఇంకేమైనా ఉందా, అక్కడే నాగేశ్వరరావు గారిని చూడడానికన్నా వచ్చి ఇలాగ వారితో పాటు చేసేనే అనేటటువంటి ఒక
ఆనందం కలిగి ఎలాగైనా సరే మనం ఇది చెయ్యాలనే ఉద్దేశంతో ఇంకెక్కడ హైదరాబాద్లో ఉండిపోయాను. మాకు ఇక్కడ సొంత ఇల్లు సొంత ఇది ఉంది. చాలా ఇబ్బందిగా ఉంటే ఆ రోజుల్లో నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంచుకో అమ్మ, ఉంచుకో పర్వాలేదమ్మా, ఏవో పళ్ళు అవి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ థియేటర్ బదలగొట్టేసినటువంటి టైంలో ఆ గోడ ఇంటి మీద పడి ఆవిడ చనిపోయారు. నా తర్వాత నేను వెళితే ఆవిడ ఇలాగ గోడ పడి చనిపోయారు. చెప్తున్నాను మరి పాతాళ భైరవి సినిమా ఎంత పెద్ద హిట్. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఒక లైఫ్ కదా. అలాంటి హీరోయిన్ ఇలా అయిపోయిందంటే అదే పాతాళ భైరవి సీన్లో హీరోయిన్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఈ మారుతి గారు ఒకసారి రేఖ గారు వాళ్ళ అమ్మగారు పేరేంటి పుష్పవల్లి గారు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆవిడ. ఎవరు ఈ మారుతి గారు. అమ్మ నా పరిస్థితి ఏం బాగోలేదు ఏమనంటే ఆవిడ ఏదో చీరలు అవి ఇచ్చి ఏదో ఇచ్చి ఆవిడ వెళ్ళగానే రేఖ గారు ఇలా వస్తున్నారు. అమ్మ ఇక్కడే పాతాళ భైరవి సినిమా చూశాను నేను, అది హిందీలో నన్ను చేయమంటున్నారు, చేస్తున్నా, హీరోయిన్ కూడా బాగా. ఇప్పుడు నువ్వు గేట్ లోంచి వస్తూ వెళ్ళినటువంటి అమ్మాయి ఎవరనుకుంటున్నావు? ఆ పాతాళ భైరవి సినిమాలో చేసిన హీరోయిన్ మా ఆవిడ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి చెప్తున్నాను. ఆర్టిస్టులు ఎప్పుడు కూడా చాలా లక్కీగా ఎంతో మంది అదృష్టంగా ఉంటే గాని కొంతమంది తప్ప చాలా మంది ఇదైపోయిన వాళ్ళే. సావిత్రి లాంటి మహానటి ఎవరున్నారండి? ఎంత పెద్ద మహానటి అండి. ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఒక ఇది ఇచ్చినా నిజంగా ఆ రోజుల్లో ఏంటండి ఆ పాటలు ఏంటి అవేంటి. ఇప్పుడు మీకు వాళ్ళని దగ్గర నుంచి చూస్తుంటే ఏమనిపిస్తుండేది సార్? చూడండి అమ్మా, నేను వాళ్ళ దగ్గర నుంచి చూసేది ఇంకా నేను ఉన్నానంటే అదృష్టం. అక్కినేని నాగేశ్వరరావు గారు నా దేవదాస్ సినిమాలో నటించిన వాళ్ళందరూ చనిపోయారు, ఏదో అక్కడనే ఉన్నాను అని చెప్పి చాలాసార్లు చెప్పేవారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు ఇండస్ట్రీకి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది హీరోలు వచ్చారు. ఎంతమంది హీరోలు వచ్చారమ్మా. ఎవరు నిలుసు, ఎవరో కొంతమంది అదృష్టం బాగుండి కొంతమంది నిలిచారు తప్ప ఎక్కువగా ఇప్పుడు ఒకటి వారసులైనంత మాత్రాన నిలుస్తారనేటటువంటిది ఏం లేదు సినిమా ఫీల్డ్. ఇప్పుడు మన అక్కినేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున గారు ఉన్నారు, ఆయన పైకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు ఉన్నారు, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కృష్ణరాజు గారి అబ్బాయి ప్రభాత్. అలా కొంతమంది వాళ్ళకి అదేనా వాళ్ళు వస్తారని కాదు, వాళ్ళలో టాలెంట్ ఉంటేనే ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు ఒక అభిమానంతో. అంతేగాని వాళ్ళు నాగేశ్వరరావు గారు అబ్బాయినో, ఎన్టీ రామారావు గారు అబ్బాయినో, కృష్ణ గారు అబ్బాయినో కాదు. వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు రుజువు చేసుకుని వాళ్ళ యొక్క ఇది పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఇది ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా పైకి వచ్చేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళారు. కానీ దీంట్లో కొద్దిగా కష్టాలు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. తక్కువ మంది ఇండస్ట్రీలో నిలబడతారు, చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకసారి నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్ పక్కన మోర్ మార్కెట్ అని ఒకటి ఉంది. ఏదో సరదాగా షూటింగ్ కోసం వెళ్ళి అలా మార్కెట్కి అలా తిరిగి రావడానికని వెళ్తే నేను ఆశ్చర్యపోయిన సంఘటన ఒకటి చూశాను. నేను అక్కడ ఏం చూశానంటే, ఇప్పుడు 100 days ఆడినప్పుడు, సిల్వర్ జూబ్లీస్ ఆడినప్పుడు ఆర్టిస్టులకి, సినిమా యాక్టర్స్కి కొన్ని స్టిల్స్ ఇస్తారు 100 రోజులు. అవి చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. అలాంటివి అక్కడ నేను చూశాను. ఏది అమ్ముకుని జీవించేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. 100 days ఆడినటువంటి స్టిల్స్ని కూడా చివరికి ఆ పథకాలు, ఆ స్టిల్స్ని కూడా ఆ మోర్ మార్కెట్లో ఉంటే అయ్యో పోయి ఆర్టిస్టులు ఈ రకంగా ఇవి చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిందా అని చెప్పి ఇది ఉన్నారు. ఏదో అదృష్టం కలిసి వచ్చి చిరంజీవి గారు ఎంత కష్టాలు పడ్డారు పాండి బజార్లో చూసి బాబు. అలా లక్కీగా ఇదిగా కొంతమందికి అదృష్టం కలిసి రావాలన్నమాట. మీకు అనిపించిందా ఎప్పుడైనా ఊరికే ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను అని? అలాగా నేను అనిపించడం అంటే నేను ఆల్రెడీ ఫైనాన్షియల్గా సెటిల్ అయినవాడిని.
మంచి నాకేమీ లోటేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ మీద నేను బతకాలనేటటువంటి ఇదేమీ లేదు. ఇప్పుడు దాని మీదే డిపెండ్ అయ్యి ఇవాళ వేషం వస్తుంది, ఆ వేషం వస్తే ఏదో డబ్బు వస్తుంది, ఏదో మన జీవనం సాగిస్తాము అనేటటువంటి దాంట్లో నేనేమీ లేను. నేనేదో సరదాగా వాళ్ళ యొక్క ఇది చూద్దాము అనేటటువంటి నేచర్ తోటి వెళ్ళేవాడినే తప్ప దీని మీదే బ్రతకాలి అనేటటువంటిది నాకేమీ ఇదేం లేదనమాట. ఇండస్ట్రీలో చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఒక వేషం సంపాదించాలంటే ఎంతమంది చుట్టూ తిరగాలో, ఎన్ని ఆఫీస్ చుట్టూ తిరగాలో, ఎంత కాకా పట్టాలో, ఆ కో డైరెక్టర్లు పట్టుకోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకోవాలి, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, సార్ అంటారు, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి చెప్పి ఆ వేషానికి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరినోనో వాళ్ళ బంధువులు, వాళ్ళు రిలేటివ్స్, ఇంకోళ్ళు తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు టైంలో అంటే ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసేవారు మా. ఇప్పుడు ఒక నటుడు ఈ వేషానికి ఈయనే పనికొస్తాడు అని సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు నేను ఉన్నానంటే దాసనారాయణరావు గారు వాళ్ళంతా కూడా ఇన్స్పెక్టర్ వేషం ఉంటే నన్నే పిలిపించేవారు. ఎన్ని ఇన్స్పెక్టర్ వేషాలు వేసినా ఏముంటుంది దాంట్లో రావడానికి, ఇంకా చాలా ఇన్స్పెక్టర్ వేషాలని అవన్నీ ఇవన్నీ చేసేవారు. దీంట్లో ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బిబి రాజేంద్ర ప్రసాద్ గారు, రామానాయుడు గారు, మన అన్నపూర్ణ వాళ్ళు, ఎన్టీ రామారావు గారు, వాళ్ళది కొన్ని బ్యానర్స్ ఉన్నాయంటే వాళ్ళు అలాగే. అన్నింటికంటే కూడా బిబి రాజేంద్ర ప్రసాద్ గారు బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన దసరా బుల్లోడు ఇవన్నీ ఎన్నో సినిమాలు తీశారు తిరుపతి వాళ్ళు. కానీ ఎక్కువగా విజయ సంస్థ వాళ్ళు చాలా సినిమాలు తీసేవారు. ఇప్పటికీ అప్పటికి ఉండే తేడా ఏంటంటే అమ్మా, పూర్వం విజయవాళ్ళు పాతాళ భైరవి, మాయాబజారు, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇలాంటి ఎన్నో వజ్రాలవి. అవి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆడేవి ఆ పిక్చర్స్. దీంట్లో ఉన్న పెద్ద విచిత్రం ఏంటంటే విజయవాళ్ళు ఒక కొత్త సినిమా తీయాలి అంటే మాయాబజార్ వేస్తే అంత డబ్బు వచ్చేసేది, పాతాళ భైరవి వేస్తే డబ్బు వచ్చేసేది, గుండమ్మ కథ. అప్పట్లో సినిమా థియేటర్లో సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ పోతే ఎన్నిసార్లు సినిమా రిలీజ్ అయితే అన్నిసార్లు కూడా డబ్బులు వచ్చేది. ఇప్పుడు మరి ఎక్కడ అసలు ఇవాళ రిలీజ్ అయిన సినిమా మళ్ళీ ఇంకోసారి సెకండ్ రిపీట్ లేనే లేదు కదా, టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత. అలాగే కొంతమందికి ఇప్పుడు విజయ సంస్థ వారికి కొన్ని సినిమాలు ఉండేవి కదా, వాటి మూలం ఏంటి, సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ పోతే ఆంధ్ర అంతా రిలీజ్ చేయగానే ఒక కొత్త సినిమా తీసేంత డబ్బు వచ్చేది. అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అంతస్తులు, ఆరాధన, దసరా బుల్లోడు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అలా ఎన్నో సినిమాలు తీశారు. అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తే ఆయనకి బోడంత ఆదాయం వచ్చేది. అలాగే రామానాయుడు గారు ఒక్క ప్రేమనగర్ చాలు ఆయనకి. ఒక్క ప్రేమనగర్ సినిమా ఆ రోజుల్లో రిపీట్ చేస్తే మళ్ళీ 50 days అట్లా ఆడేది. ప్రేమనగర్ సినిమా చాలా అద్భుతం అనమాట నిజంగా. వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్స్కి, ఆ బ్యానర్స్కి ఆ విలువ ఉండడం వల్లనే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎన్నిసార్లు రిలీజ్ చేసినా మళ్ళీ కలెక్షన్స్ రావడం, ఆ డబ్బుతో మళ్ళీ ఇంకో కొత్త సినిమా తీయడానికి కావలసినంత ఇది రావడం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, దాన్నేమో పబ్లిసిటీ లేదో ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నారు అనమాట. మొదటిసారే అప్పుడు ఎన్ని ప్రింట్లమ్మా మహా అయితే 35, 40, 50. ఇప్పుడు వారం 10 రోజుల్లో ఆ కలెక్షన్స్ వచ్చేయాలి. ఆ రోజులో 100 రోజులు. మనందరికీ తెలుసు కదా లవకుశ ఎలా ఆడిందో. ఇప్పుడు లవకుశ సినిమాకి టికెట్ ₹10 ఏమ్మా. లవకుశ సినిమాకి ₹10, బెంచ్ ₹1, నేల ఏమో ₹10 అలా ఉండేది. ఎంతో మంది ₹1 చొప్పున చూసుకున్న లవకుశ సినిమా ఎన్ని లక్షల మంది చూసారు? 1 కోటి మంది చూస్తే ₹1 కోటి వచ్చేసినట్టే కదా లెక్క. మరి సంవత్సరాల తరబడి సినిమాలు ఆడేవంటే మరి బాలరాజు కానీ ఇవి కానీ అవన్నీ అలా ఆడేయంటే ఆ రోజుల్లో ఇది.
ఒకసారా వీళ్ళు అన్నారు, ఒకసారి నేను అడిగితే ఏమంటే ఆ రోజుల్లో 1 year ఆడేది కదా లావు చూస్తాను ఇవన్నీ కూడా అంటే, అప్పట్లో ఆ సినిమాలు తప్ప వేరే సినిమాలు ఏమున్నాయి ఆడడానికి, ఎప్పుడు చూసినా అదే చూస్తూ ఉండాలి. నెలకి 10, 15, 20 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు పరిస్థితి చెప్తున్నాను. ఆ తర్వాత ట్రెండ్లో ఒక నెలలో 10, 15, 20 సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు లవకుశ టైంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యింది, బాలరాజ్ సినిమాలు బాలరాజ్ సంవత్సరం ఆడేదంటే ఇంకా వేరే సినిమాలు తక్కువ కదా. అప్పుడు వేరే ఎంటర్టైన్మెంట్ కూడా లేదు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, సినిమా తప్ప ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ అంటూ పబ్లిక్ లో ఉండేది కాదు. నాటకాలు ఇవి ఉండేది. రూపాయి టికెట్. దసరా బుల్లోడికి రూపాయి. నేను చూస్తున్నాడు బెంచి. ఆ టైంలో ఆ రకమైనటువంటి సినిమాలకి అన్ని రోజులు ఆడి అంత అద్భుతంగా విజయంగా పోటాపోటీగా నడిచాయంటే ఆ ట్రెండ్ వేరు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారి సినిమాలు చాలా పోటీ పడ్డాయి. ఎన్నో సినిమాలు పోటీ పడి కొన్నాళ్ళు వారు సక్సెస్ అయ్యారు, కొన్నాళ్ళు మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కృష్ణుడి వేషం వేస్తే ఎన్టీ రామారావు గారికి తిరుగులేదు కదా, మనందరికీ తెలుసు కదా. మరి కృష్ణుడి వేషం వేస్తే క్యాలెండర్ కూడా ఇంట్లో పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చేది. శ్రీకృష్ణ విజయమును దసరా బుల్లోడు వచ్చినాయి. వచ్చినప్పుడు దసరా బుల్లోడు చాలా బాగా ఆడింది. కృష్ణ విజయం అనుకున్నంత రేంజ్ లో పోలేకపోయింది ఇదిగాను. ఆ తర్వాత ఇంకా సోషల్ ఫీచర్స్ జనాలు ఏంటంటే పబ్లిక్ లో ట్రెండ్ ఎట్లా చేంజ్ అయ్యిందంటే ప్యాంటు చొక్కా వేసుకోవడం, హీరోయిన్ చక్కగా ఇదిగా ఉండడం, పార్కుల్లో డ్యూయట్స్ పాడడం, బయట మంచిగా రొమాంటిక్ గా ఉండడం అన్నది ట్రెండ్ అలాగా చేంజ్ అయిపోయింది. పౌరాణికాల మీద జానపదాల మీద ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. ఎందుకంటే కాంతారావు గారు ఏదో కత్తి యుద్ధాలు, ఎన్టీ రామారావు గారు చేయడం ఇవన్నీ కూడా. ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరో అని చెప్తాం, ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళకి ఇది వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఉన్నటువంటి హీరోస్ లో కల్లా ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారమ్మా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారేంటి, ప్రభాత్, మహేష్ బాబు, ఇప్పుడు ఉండేటటువంటి హీరోస్ అందరూ కూడా. అంటే ఏ హీరో యాక్టింగ్ మీకు బాగా నచ్చుతుంది, ఏ హీరో మంచిగా పర్ఫామ్ చేస్తారు అని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఉండేటటువంటి హీరోస్ కంటే కూడానమ్మా నాకు నిజంగా చెప్పాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అబ్బాయి నాగార్జున గారు, ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, తర్వాత ప్రభాత్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళ వంశీకులు వచ్చినటువంటి దానిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళ యొక్క తండ్రులు నాగేశ్వరరావు గారు యొక్క ప్రాధాన్యత, ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం, కృష్ణరాజు గారు, కృష్ణ గారు వాళ్ళ యొక్క ఇది వీళ్ళు నిలబెట్టారు. తండ్రి వాళ్ళతోటి ఈక్వల్ అని నేను చెప్పలేను. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వేసినటువంటి పెర్ఫార్మెన్స్, నటన, వారు వేసినటువంటి పాత్రలు, దేవదాసు, విప్పనారాయణ, కాళిదాసు, ప్రేమ నగరు, ప్రేమాభిషేకం, మూగ మనసులు, ఒకటి వారు చేసినటువంటి మహానటులన్నీ ఇప్పుడు వాళ్ళ తరం వాళ్ళు నాగార్జున గారు చేస్తారని కాదు, సక్సెస్ అయ్యారు. నాగార్జున గారు మిమ్మల్ని పిలిచి మీకు ఒక ఛాన్స్ ఇస్తాము మా మూవీలో యాక్ట్ చేయండి అంటే చేస్తారా? నాగార్జున గారితో కూడా నేను చేశాను కదా. అంటే ఇప్పుడు ఉండే ఈ సినిమా, ఇప్పుడు నడిచే ఈ ఫీల్డ్ లో మీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానంటే మీరు ఎలా? అంటే ఇప్పుడు మేము పనికిరామమ్మా. ఇప్పుడు వాళ్ళు ఇస్తానన్నా కానీ మనం ఎక్కి మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మొన్న బాపు రమణ గారు రామాయణం తీశారు కదా మన బాలకృష్ణ గారితో. నాగేశ్వరరావు గారిని వాల్మీకి వేషం వేసినప్పుడు ఆయన అన్నారు, నేను పనికొస్తానా అని చెప్పి. ఈ వేషానికి నేను అప్పట్లో నాగయ్య గారు వేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు లాంటి మహానటుడు ఏమన్నారు, మీరు ఇస్తానంటున్నారు కానీ నేను పనికొస్తానా, నేను ఈ వేషానికి నేను ఇస్తానని చెప్పి మరి అప్పుడు బాపు రమణ గారి ఇంటికి వెళ్ళి మీరు పనికొస్తారండి, అందుకే కదా మేము మిమ్మల్ని చేసామని చెప్పారు.
ఇప్పుడు ఉండేటటువంటి దానిలో ట్రెండ్కి మాలాంటి వాళ్ళు ఎవరు సెట్ కారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి డైరెక్టర్స్, ఇప్పుడు ఉండేటటువంటి ప్రొడ్యూసర్స్, పెద్ద ఆర్టిస్ట్ వెళ్ళినా కానీ ఎవరు గుర్తుపట్టేటటువంటి స్టేజ్లో లేరు. కారణం ఏంటంటే ట్రెండ్ బాగా మారిపోయింది. మా టైంలోనే ఎలా జరిగేదంటే ఆర్టిస్ట్ ఆ టైంకి లేకపోతే ఎవడో రోడ్డు మీద ఉన్నవాడి చేత వేషం ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇప్పుడు మేము ఏదో వెళ్తాము ఆ వేషం గురించి, ఆ టైంకి వెళ్ళలేకపోయినా లేకపోతే ఇంకోటి ఏదో రికమెండేషన్ తోటో అలాగా ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఉండేటటువంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇప్పుడు అంతా కొత్త యుగము, కొత్త నీరు, కొత్త ఇది అంతా వచ్చేసింది కదా. వాళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు కదా ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు అందరూ. మీరు వర్క్ చేసిన సినిమాలో ఏదైనా ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు నేను ఎన్నో సినిమాల్లో కూడా ఒక్క సినిమా డైలాగ్ అది ఇప్పుడు కృష్ణ గారు, ఇది ఎంతో మంది విజయ నిర్మల గారు, వాళ్ళందరూ కూడా చాలా సినిమాల్లో, ఎన్టీ రామారావు గారితో పాటు చేశాను నేను. ఏదో సినిమాల్లో రామారావు గారు ఆఫీసర్గా ఉంటారు, నేను ఏదో క్లర్క్గా ఉంటాను. సార్ నాకు లీవ్ కావాలండి. ఎందుకు సెలవు? మా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉందంటే ఊరే నేను ప్రెగ్నెంట్ అని ఒకసారి, కొడుకు పుట్టాడని ఒకసారి, ఇలా సేవలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా ఆఫీస్లో పనిచేసేది సాంబశివరావు గారి క్యారెక్టర్గా ఉంటుంది. నో, మీరు ఒకరోజు వెళ్ళి రావాలి అంతే అని చెప్పి రామారావు గారు, నేను అలాగే ఏవో డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ ఉండేవి. అలాగే విశ్వామిత్రలో కూడా నా చేత ఎన్నో చేయించారు, అశోక్ సమానట్లో చేసాము. ఆ ట్రెండ్ అది వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే మనుషులనే కాకుండా జంతువులు కూడా చేయగలరు. నేనేమో అలెగ్జాండర్ క్యారెక్టర్ వేస్తున్నాను విశ్వామిత్రలో. దాంట్లో ముత్తు గారని ఒక ఆయన మనకి మేకప్ మ్యాన్ అనమాట. సాధారణంగా వాళ్ళు రామారావు గారికి తప్ప అలాంటి వాళ్ళకి చేయరు. రామారావు గారి దగ్గరుండి నాకు మేకప్ అలెగ్జాండర్ క్యారెక్టర్ చాలా బాగుండాలి, మీరే చేయాలంటే ముత్తు గారు నాకు చేశారు. నాకు ఆయన తెలియదు అప్పటికి, ముత్తు గారు వీళ్ళు ఎవరో చేస్తారని తెలియదు. ఆయన నాతో అన్నారు చేస్తున్నప్పుడు, నేనేదో రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి వాళ్ళకి తప్ప నేను ఎంజి రామచంద్రన్ గారికి చేశాను తప్ప నేను వేరే వాళ్ళు ఎవరికి నేను చేయనండి, స్పెషల్గా రామారావు గారు మీకు చేయమని చెప్పారు, చేసా. నా అదృష్టం అనుకున్నాను. ఆ తర్వాత చేసిన తర్వాత గుర్రం మీద ఒక షాట్లో రావాలి. ఆ నాచారం స్టూడియోలో నేను మోహన్ బాబు గుర్రం మీద ఒక షాట్లో రావాలి. ఆ గుర్రం నన్ను పడేస్తుందేమో నన్ను పైకి గుర్రం గుర్తుంది. అది నన్ను ఎక్కడి కింద పడేస్తుందో నాయన అని చెప్పి నేను భయపడిపోతున్నాను. ఓ మూల రామారావు గారు చూశారు. ఇలాగా చూసి అప్పుడు రామారావు గారు ఏం చేశారంటే ఒక టేబుల్ ఒకటి ఉంటుంది కదా, అది వేసుకుని నన్ను దిగమని చెప్పి వారు ఆ గుర్రం ఎక్కి దాన్ని స్టూడియో చుట్టూ ఇలా తిప్పి దాన్ని 2 తన్నులు ఇలా తన్ని, ఇప్పుడు మీరు ఎక్కండి అన్నాడు ఆయన. నేను మళ్ళీ వారు చేసిన తర్వాత గుర్రం ఎక్కితే అది కంట్రోల్గా షాట్లో బాగా వచ్చేసింది అనమాట. షాట్ అక్కడ ఇదేమిట్రా బాబు, మనుషుల్ని కంట్రోల్ చేయడం కాకుండా గుర్రాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఈయన, ఎంత పెద్ద నిజంగా వెరీ గ్రేట్ డైరెక్టరు. జనరల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనం వాళ్ళు ఎలా చెప్తే అలాగే వాళ్ళకి కావాల్సినట్టుగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాకుండా ఆయన గుర్రాన్ని కూడా ఆ రోజు కంట్రోల్ చేసి నన్ను ఎక్కించి అది తీశారంటే ఈజ్ వెరీ గ్రేట్ అనమాట. ఆ పూర్వ ఇదే వేరండి ఆ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అన్నీ ఇప్పుడు పూర్వం మనం చూసాం మాయాబజార్ సినిమాలో గ్రాఫిక్స్ ఏమండి, మాయాబజార్ ఎస్పీ రంగారావు గారు ఇలా అనగానే ఇలా వెళ్ళిపోవడం రావడం, ఇలా అనగానే మత్తులోకి వెళ్ళిపోవడం, అది నిజంగా చాలా గ్రేట్ అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు అప్పుడు చేసినటువంటి ఆ ట్రిక్స్, ఆ పాతాళ భైరవి అవ్వచ్చు, మాయాబజార్. ఇప్పుడు గుండమ్మ సినిమాలో ఓ సాంగ్ ఒకటి ఉంది, జముని గారు పాడుతుంటారు, కన్నులు కనిపించిన మాయ కదా, కంట్లోంచి నాగేశ్వరరావు గారు తీస్తారు ఇలాగ ఓ షాట్ లో, ఆ జమున కళ్ళల్లోంచి నాగేశ్వరరావు గారు ఫోటోగ్రఫీ. అది ఎక్సలెంట్. అదేం లేదు, ఇప్పుడు అన్నీ మనం ఏంటంటే ఇప్పుడు వచ్చేటటువంటి హీరోస్ అందరూ వాళ్ళే ఫైట్ చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ డూప్స్ ఎక్కువ. జనాలు ఏంటంటే ఊరికినే హీరో చేసేస్తున్నాడు ఇది చేస్తారు, కానీ ఏంటంటే లాంగ్ షాట్లో వాళ్ళు పెడతారు, క్లోజ్ షాట్లో పెడతారు,
వేసుకొని ఒక సౌండ్ క్లోజ్ షాట్ ఉంటుంది, ఆ లాంగ్ షాట్ లో వేరే వాళ్ళు పెట్టి ఫైట్, అది ఎప్పటి నుంచో ఉందిలేండి. లాంగ్ షాట్ క్లోజ్ షాట్ లో నిజంగా ఫైట్ సీన్స్ లో చూసినప్పుడు వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, క్లోజ్ షాట్ లో వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచో ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో ఉండేటటువంటి టెక్నిక్స్ ఇది. ఇప్పుడు పాండవ వనవాసం సినిమా ఉంది, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు వీళ్ళందరూ నటించారు. చాలా ఎక్సలెంట్ పిక్చర్స్, ఎంతో బాగా నటించారు. దానికి డైరెక్ట్ కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆ కమలాకర్ కామేశ్వరరావు గారు, నేను ఎప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి కూర్చేవాడిని, ఈవినింగ్ ఉన్నా వెళ్ళడం, నేను రవీంద్ర భారతి నాటకాలు వేసేవాడిని కదా, నాటకాలు వేయడం మామూలుగా చేయడం, అందరూ వచ్చేవారు కదా, నాగేశ్వరరావు గారు వచ్చేవారు, సీనారెడ్డి గారు వచ్చారు, అందరూ చాలా మంది నటులు ఏంటి వీళ్ళేంటి అందరూ వచ్చి రవీంద్ర భారతిలో ఏదో ఒక రోజు ఒక ప్రోగ్రామ్. ఒకసారి కమలాకర్ కామేశ్వరరావు గారికి పాండవ వనవాసం డైరెక్టర్ గారు నా పక్కన కూర్చున్నారు. నేను అడిగాను, ఏమండి అప్పట్లో మామశ్రీని ఒక సినిమా ఈ గుండం కథని రివర్స్లో తీశారు, దాంట్లో కూడా నేను యాక్ట్ చేశాను. ఆ మామశ్రీలో నేను కూడా నటించాను, దాంట్లో ఏదో ఒక చిన్న మేనేజర్ వేషం వేసాను. అప్పుడు నేను అన్నాను వారితో, కమలాకర్ కామేశ్వరరావు గారితో, ఏమండి మీరు ఇన్ని సినిమాలు తీశారు, గుండమ్మ కథ డైరెక్ట్ చేశారు, పాండవ వనవాసం చేశారు, అద్భుతం నిజంగా. అటువంటిది మళ్ళీ మీరు ఎందుకు, ఇది 25 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితం నేను అడిగాను వారిని, కమలాకర్ కామేశ్వరరావు గారిని, మీరు మళ్ళీ ఎందుకు డైరెక్ట్ చేయకూడదు, మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి పిక్చర్స్ తీయకూడదు, ఎందుకు మళ్ళీ మీరు ఆఫీసర్ డైరెక్షన్ అంటే, అటువంటి ఆర్టిస్టులు లేరని చెప్పాడు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఆయన అన్న మాటకి రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వర సాగర్ అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు లేరని చెప్పేశాడు ఆయన డైరెక్ట్ గా, ఆ పిక్చర్లు తీయాలంటే. అలాగా మధుసూదన్ రావు గారు ఏంటి, వీళ్ళేంటి, ఆ పూర్వం ఉండేటటువంటి పిక్చర్స్ అన్ని వేరమ్మా. ఇప్పుడుండే వాటిల్లో కూడా అవి ఎన్ని రోజులు ఆడతాయి అన్నది ఏమీ లేదు. నేను చెప్పినట్టుగా అప్పట్లో ఒక్కొక్క పిక్చరు 10 times వచ్చినా కానీ జనాలు చూసేవారు. అంటే దానికి కారణం ఏంటంటే టీవీ మీడియా లేదు కదా, టీవీలు లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా. ఇప్పుడు ప్రతి సినిమా టీవీలో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏ పాత సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు. ఇంకా రిపీట్ రన్ అంటూ ఏముంటుంది ఇంకా దానికి, అది సంగతి. కానీ ఏంటంటే దీంట్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి చెప్పాలమ్మా. ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మూలాని ఆయన పాడిన పాట, నాగేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో ఒక రూమ్ లోనే ఉండేవారట. వారిద్దరు కూడా బ్రహ్మాండటువంటి ఇదనమాట. దేవదాసులో ఒకసారి అమెరికాలో పాల్పడితే, అమెరికాలో దగ్గు తగ్గితే అది నాగేశ్వరరావు గారి దగ్గర లేదు బాబు నేనే దగ్గర ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అలా ఏంటంటే వాళ్ళు యొక్క ఇంత పైకి రావడానికి కారణం ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అయితే ఆ రోజులో శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు, ఏకవీర సినిమా వచ్చింది కదా, రామారావు గారు, కాంతారావు గారు అప్పుడు సప్తస్వరాలని ఒక సినిమా తీస్తున్నారు. ఆ సప్తస్వరాలు సినిమా తీసినప్పుడు ఒక సాంగ్ ఏకవీరలో పెట్టారు. అప్పుడు కాంతారావు గారు ఏమండి ఈ పాట మనం అనుకున్నాం కదా సప్తస్వరాలకి, దానికి వేరే ఆలోచించానులే, ఇంకో పాట నేను అది పెడదామని చెప్పి అన్నాడు. అప్పుడు కాంతారావు గారు ఏం చేశారంటే, అసలు ఘంటసాల గారు రెమ్యునేషన్ పెంచడానికి కారణం కాంతారావు గారి. దానికి కారణం ఏంటంటే ఈ సప్తస్వరాల సినిమాలో ఘంటసాల గారి చేత కాకుండా ఎవరైనా హిందీ గాయకుడి చేత పాడించాలని చెప్పి ఆయన బొంబాయి వెళ్ళారు. బొంబాయి వెళ్ళి మహమ్మద్ రఫీ గారిని, ముఖేష్ గారిని వాళ్ళందరినీ కలిశారు. ఎవరు నేను ఇలా సినిమాలో మీరు పాడాలి, నేను పిక్చర్ తీస్తున్నానని చెప్పున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అప్పటికే ఘంటసాల గారు వాళ్ళందరూ మామూలు పరిచయం తెలుసు కదా, మేము తెలుగులో పాడలేము, అవన్నీ రాసుకోవాలి, అవన్నీ వెర్షన్స్ అన్నీ వస్తాయి, తెలుగులో కొద్దిగా చేయాలంటే కష్టం ఉంటుంది అని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఎవరిని, కాంతారావు గారు. కాంతారావు గారు అప్పుడు మళ్ళీ ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి మీరే పాడాలి సార్ నా సినిమాలో పాటలు అని చెప్పి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని అడిగారు. కాంతారావు గారు అప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారంటే, నువ్వేమో బొంబాయి వెళ్ళావు, వాళ్ళందరినీ సంప్రదించి వచ్చావు, వాళ్ళు ఎవరో పాడనన్నారు, ఇప్పుడు నా దగ్గరికి మళ్ళీ వచ్చావు, ఇప్పుడు నేను 500 రూపాయలు తీసుకుంటాను. ఆయన అంతకుముందు 250 తీసుకునేవారు పాటకి.
ఇప్పుడు నేను 500, అదేంటంటే మీరు 250 కదా తీసుకునేది, లేదా 500 రూపాయలు తీసుకుంటాను నేను ఇప్పుడు, అలాగైతేనే మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి ఆయన రెమ్యునేషన్ 500కి ఆ రకంగా జరగవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఏంటమ్మా 250, 200, 500 ఘంటసాల గారిది 500, కాంతారావు గారి మూల మళ్ళీ 500కి వచ్చింది. ఆ తర్వాత మనకి అందరికీ ఇంకా తెలుసున్న విషయమే కదా, ఇంకా వారి పాటలు ఎందే మన చరిత్రలో నిలిచిపోయేటటువంటి మహానుభావులు ఎంతో మంది పాటలు చేశారు. ఆ యుగము అదొక స్వర్ణయుగం, ఆ టైంలో అదొక స్వర్ణయుగం బాగా వచ్చింది. పంచిక బ్రహ్మాండంగా చేసేవారు అందరూ కూడాను. అదమ్మా సంగతి. మీరు ఇలా వచ్చి చేసినందుకు మీకు మీ యొక్క దానికి నా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇంత విలువైన వర్డ్స్ అని మాకు చెప్పి మా ఎల్జీడీ ఎంటర్టైన్మెంట్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మీ సినిమాలు ఎలా చేశారు ఏంటి, ఎన్టీఆర్ గారితో ఎన్ఆర్ గారితో మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మీరు ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ కి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ కి తెలియదు కదా. మొన్న మహానటి సినిమా వచ్చిన తర్వాతే కదా సావిత్రి గారి గురించి అంతా తెలిసింది. లేకపోతే సావిత్రి గారు అవన్నీ అలా మరుగున పడిపోతూ ఉంటాయి. వాళ్ళందరి గురించి తెలియాలి అంటే మనం వీటిని పునరావృతం చేసుకుని ప్రజలకి, ఈ ఉండే యంగ్ జనరేషన్కి వాళ్ళకి తెలియపరచాలన్నమాట. అది చేయాలి. సినిమా ఫీల్డ్లో కొంతమంది ఇన్స్టిట్యూట్స్లోను వాటిల్లోనూ ఇవన్నీ ప్రవేశపెట్టి ఇవన్నీ చెయ్యాలన్నమాట. పూర్వం నటులు ఎంతమంది ఆర్టిస్టులమ్మా, ఎంతమంది ఇబ్బంది పడ్డారమ్మా. నిజంగా ఏంటంటే నాగయ్య గారు ఎంత మహానటులమ్మా. నిజంగా ఆర్ నాగేశ్వరరావు గారు చివరికి షూట్లు ఆయనకి కోట్లు ఇష్టం, అవి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజనాథ్ గారు ఏంటి, నేను చెప్పాను కదా మూర్ మార్కెట్ లో ఆ షీల్డ్ అన్నీ కూడా అక్కడ పడున్నాయి అని చెప్పి. ఈ సినిమా ప్రపంచం చివరిసారిగా చెప్పాలంటే మాయాజూపం లాంటిది. ఎప్పుడు ఎవరిని ఎక్కడికి నెట్టేస్తుందో ఎవరికి తెలియదు. మహా నటులేంటి, స్టూడియో ఓనర్లేంటి, ఎంతో మంది పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కువగా చితికిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ అన్నమాట. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైం ని మాకు కేటాయించి మీ విషయాలన్నీ మాకు తెలియజేయపరిచినందుకు. మీరు అప్పుడులో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే అనిపిస్తున్నారు. మాకు మాత్రం యూత్ గా చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు. మా ఎల్జీ ఎంటర్టైన్మెంట్ కి ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఒకటమ్మా దీంట్లో రహస్యము, ఇప్పుడు నాకు 74 years. నేను సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ 50 years నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఏంటంటే ఈ రోజు వరకు కూడా మీరు చెప్తే నమ్మరు, నాకు ఎటువంటి చెడ్డ అలవాటు లేదు. ఇండస్ట్రీలో ఉండి కూడా నేను సిగరెట్ కానీ, పాన్ పరాక్ కానీ, ఒక్కబడి కానీ, లేకపోతే ఏదో డ్రింక్ చేయడం కానీ, ఇంకోటి కానీ ఎటువంటిది అలవాటు చేసుకోకుండా నేను మరి ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, పెద్ద పెద్ద మహానటుల దగ్గర కూడా కూర్చున్నాను. గిరిబాబు గారు, ఎంతో మంది దగ్గర కూర్చుని వాళ్ళు చేస్తుంటే కూడా నేను పక్కన కూర్చునేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎటువంటి దీనికి లోను కాకుండా ఇలా ఉండగలిగాను అంటే అదే స్వామివారి యొక్క కృప, అంతకంటే ఏం లేదు. ఇలా వెళ్ళిపోతే చాలు. ఏమి నేనే ఆశలు పెట్టుకోవడము, ఇంకోటి చేయడము, ఏదో ఇదవ్వాలని ఏమీ లేదు. మనిషి సామాన్యంగా జనరల్గా ఇలా సంతోషంగా ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల అలా సంతోషంగా ఉండి ఎటువంటి దిగులు కానీ టెన్షన్స్ కానీ ఏం పెట్టుకోకుండా ఇలా వెళ్ళిపోవాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయిలాగా వచ్చి ఇది చేసి మీరు పాపం ఇది తీసుకుని శ్రమపడి వచ్చి మా ఇంటికి వచ్చి ఇలా తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడుండే జనరేషన్కి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే పాత కాలంలో ఎన్ని అవస్థలు పడ్డారు, ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఈ సినిమాల్లో రావడానికి. సినిమా వాళ్ళకి అసలు పిల్లనే ఉన్నటువంటి టైంలో ఈ రోజు అందరూ ఎగబడుతున్నారు. హీరోలు అంటే ఎంతమంది ఎగబడిపోతున్నారు. ఎందుకంటే ఒక టైంలో వీళ్ళకి పెళ్లే కాదని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, సినిమా వాళ్ళకి ఎవరు పిల్లనిస్తారు అలా ఇలాగని చెప్పి. అలాంటిది మరి ట్రెండ్ సినిమా ప్రపంచం ఈ రోజు త్రూఅవుట్ మొత్తం వరల్డ్ అంతా వ్యాపించి మన తెలుగు ఇండస్ట్రీ ఇంత పైకి వచ్చిందంటే
నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అమ్మా. Okay, thank you, మీరు sir. మా గృహానికి వచ్చి ఇది చేసి మా ఆతిథ్యం తీసుకుని ఇది చేశారు. ఎప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చి ఇది చేసుకోండి. Compulsory కొత్త కొత్త వాళ్ళందరికీ మనం ఇవి తెలియపరుస్తాం. వాళ్ళని కొద్దిగా ముందు Motivate జనరేషన్ చేస్తాం. వాళ్ళకి నాగేశ్వరరావు గారు అంటే ఏంటి, ఎన్టీ రామారావు గారు అంటే ఏంటి, ఎస్వి రంగారావు గారు అంటే ఏంటి, సావిత్రి గారు అంటే ఏమిటి, ఇదేంటి వీళ్ళందరి గురించి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళకి తెలియాలనేటటువంటి ఆకాంక్ష. ఓకే సార్, అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.